నేను ఇటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాను. నిర్దహేదపి పావక. ఇవాళ నేను ఉన్నటువంటి కష్టం ఎటువంటిదంటే అగ్నిని నా కష్టం కాల్చేస్తుంది. అగ్ని అన్నిటినీ కాల్చడం కాదు, నా కష్టం అగ్నిని కాలుస్తుంది. అంత గొప్ప కష్టంలో ఉన్నానన్నాడు. ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు ఎప్పుడైనా సరే ధర్మాన్ని పక్కన పెట్టేసి తన సుఖాన్ని తాను చూసుకున్న సందర్భం ఒక్కటి వెతకగలమా రామాయణంలో? అలా మీరు పరిశోధన చేయండి. రామాయణంలో ధర్మాన్ని పక్కన పెట్టేసి రాముడు సుఖాన్ని ఎంచుకున్న ఒక్క సంఘటన పైకి తీద్దాం. ఇదండి రామాయణం అంటే. కానీ ఇవాళ మన జాతి దరిద్రం ఏమిటంటే అటువంటి పాత్ర పోషణ చేసి రచించగలిగిన కావ్యము ప్రపంచ భాషలలో ఎక్కడా లేదు అలాంటి పుస్తకం. అలాంటి పుస్తకం మనదై ఉంటే దాన్ని పక్కన పెట్టుకుని ఇతరమైన విషయాల పట్ల పరిగెత్తేటటువంటి దౌర్భాగ్యానికి మనం దిగదారిపోయాం ఇవాళ. అటువంటి రామాయణం, అటువంటి నడువడి నేర్పగలిగినటువంటి శాస్త్రం